హల్లెలూయా. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ ఆదివారం ఒక చిన్న వాక్యంతో మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో ప్రతి మాట, ప్రతి వచనం కూడా ఒక వాగ్దానం. మన జీవితంలో గొప్ప కార్యాలు మనము చూడగలం ఆ వాక్యాన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోగలిగితే. అయితే ఈరోజు ఒక చిన్న వచనాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. దావీదు భక్తుడు రాసిన కీర్తన. ఈ కీర్తన రాస్తున్నప్పుడు అతని పరిస్థితి ఏమీ బాగోలేదు, సంతోషకరమైన పరిస్థితి ఏమీ కాదు. అతని పరిస్థితి ఎలా ఉందంటే, తన చుట్టూ బాధించేవాళ్ళు, శత్రువులు అతని మీదకి వచ్చినట్లు మన సెకండ్ వచనంలో మనం చూస్తున్నాం. యుద్ధం చేయడానికి దండు దిగిన పరిస్థితి. అది సంతోషకరమైన పరిస్థితి ఏం కాదు, నెమ్మది లేని పరిస్థితి, ఒత్తిడితో కూడిన ఆ పరిస్థితిలో నేను ఎవరికి భయపడదును, దేవుడే నాకు వెలుగుగా ఉన్నాడు, రక్షణగా ఉన్నాడు, ఆయన నా ప్రాణదుర్గము, నేను ఎవరికి భయపడను అని చెప్తూ ఈ మాట అంటాడు. ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఈ వచనంలో, ఆఖరి వచనంలో కనిపెట్టుకొని ఉండుము అనే మాట 2 సార్లు రాయబడి ఉంది. ఒకటే వచనంలో 2 సార్లు రాయబడి ఉందంటే అది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఏం చెప్తుంది? కనిపెట్టుకొని ఉండుము అంటే ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి. వెయిటింగ్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందండి? ఏదైనా చేస్తాం, కానీ వెయిట్ చేయడం అంటే చాలా కష్టం, ఎవరికి ఇష్టం ఉండదు. ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి, ఆకలితో ఉన్నాం, బయట వెయిట్ చేయండి అంటే ఆగం, ఇంకొక హోటల్కి వెళ్ళిపోతాం. మనకి ఏదైనా కావాల్సింది, లేదంటే మనము ఏదైనా కోరుకున్నది వెంటనే క్విక్గా వచ్చేసేయాలి, లేదంటే ఇన్స్టెంట్గా మనకి రావాలి అని కోరుకుంటాం కదండి. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది మన జీవితంలో ఒక పార్ట్, ఒక భాగం అన్నమాట. ఒక చిన్న విత్తనం ఉంది, అది మొలకెత్తాలంటే సమయం కావాలి, దానికోసం వెయిట్ చేయాల్సిందే. ఒక సీజన్ ఉంది, ఆ సీజన్ దాటి ఇంకొక సీజన్లోకి వెళ్ళాలంటే దానికోసం కూడా మనం ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి. ఇప్పుడు వింటర్ సీజన్ కోసం మనం క్రిస్మస్ సీజన్ కోసం ఎదురు చూస్తున్నాం, ఇంకొక 2 నెలల్లో రాబోతుంది. అలాగే ఒక చెట్టు, అది నీడనిచ్చే చెట్టుగా మారాలంటే, ఒక మొక్క నుంచి చెట్టుగా మారాలంటే కూడా దానికి ఒక సమయం పడుతుంది. అలాగే గర్భంలో ఉన్న శిశువు కూడా 9 మాసాలు నిండిన తర్వాతే బయటకు వస్తాడు, అంతవరకు వెయిట్ చేయవలసిందే. సో వెయిట్ చేయడానికి కావాల్సిన మెయిన్ లక్షణం ఏంటంటే, మనలో ఓపిక, పేషెన్స్ కావాలి, సహనం కావాలి, ఓర్పు కావాలి. హల్లెలూయా. అయితే ఈ కనిపెట్టే విషయంలో మన ప్రార్థనలకు జవాబు దొరకలేదని మనం కొన్నిసార్లు దేవుని పైనే, ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, మన కలలన్నీ ఎందుకు నెరవేర్చబట్టలేదని దేవుని మీద మనము కొంతమంది సనుగుతూ ఉంటారు కూడా. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, వెయిట్ చేయాలి. ఆయన నిర్ణయ కాలంలో సమస్తమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రతిదానికి సమయం పడుతుంది. కొన్నిసార్లు కొన్ని రోజుల్లో అయిపోవచ్చు, కొన్ని నెలల్లో అయిపోవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని యుగాలు కూడా పట్టొచ్చు. మనకు తెలుసు, అన్నా ప్రవక్తిని మెస్సయ్య రాక కోసం జీవితాంతం ఎదురు చూసింది కదా. యెరూషలేము మందిరంలో ఆమె ఎదురు చూసిందంట. ఆమె ఎదురు చూసినట్లుగానే దేవుడు తన జీవితంలో ఆయన తను కనపరుచుకున్నాడు. హల్లెలూయా. వెయిటింగ్కి కావాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే, మనలో ఓపిక కావాలి. ఎదురు చూడాలంటే మనలో ఓర్పు, సహనం కావాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. మా రాన్ బాబు ఉన్నాడు కదండి, ఒక 4-5 సంవత్సరాల క్రితం కోవిడ్ టైంలో అనుకుంటా, తనకి ఒక సొంత ఓన్గా ప్యాడ్స్ కావాలి అని ఆశపడ్డాడు అనమాట, కోరిక. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు కొంటారా వీళ్ళు అని. ఎప్పుడు చూసినా మా చెవుల దగ్గరికి వచ్చి జోరీగలాగా ప్యాడ్స్ అంటూ ఉండేవాడు, ఎప్పుడు కొంటారని. ఇప్పుడు డబ్బు లేవు నాన్న, ఇప్పుడు మేము కొనలేము అని చెప్తూ అలాగా నానుస్తూ ఉండేవాళ్ళం. అయినా వదిలేవాడు కాదు. ప్రార్థనలో కూడా అదే మాట. దేనికోసమైనా మర్చిపోతాడేమో కానీ ప్యాడ్స్ కోసం ప్రార్థన చేయడం మర్చిపోయేవాడు కాదు. తండ్రి నాకు ప్యాడ్స్ అనుగ్రహించు, నాకు ఆశ ఉంది, నాకు సొంత ప్యాడ్స్ కావాలి అని చెప్పి. ఇంక ఇది వదిలేగలా లేడు. ఈయన ప్రార్థనకి జవాబు దేవుడు ఇవ్వాలంటే ఫస్ట్ మేము కొనాలి కదా.
సరే అని చెప్పి ఆ బర్త్డే రోజు సర్ప్రైజ్ కానీ చెప్పకుండా ఆయన వెతికే ప్యాడ్స్ని ఆన్లైన్లో కొని ప్యాక్ చేసి రెడీగా పెట్టాం. లేపేసి చూసుకున్నాడు, చాలా సంతోషపడిపోయాడు. ఎంత సంతోషపడ్డాడంటే ఎదురు చూశాడు దానికోసం. కొన్ని నెలలు ఎదురు చూశాడు, కొన్ని నెలలు ప్రార్థన చేశాడు దానికోసం. ఆఖరకు తను కోరుకున్నట్లే ప్యాడ్స్ దొరికేసింది. దేవా వందనాలు అని చెప్పి దేవునికి స్తోత్రం చెప్పాడు, థ్యాంక్స్ చెప్పాడు మాకు. ఆ తర్వాత ఒక మార్పు ఏంటంటే తనలో విశ్వాసం అనేది బలపడిందండి. ఆయన ఎదురు చూసి ప్రార్థన చేసి అది పొందుకున్న తర్వాత ఆయనలో జరిగిన ఒక మార్పు ఏంటంటే విశ్వాసం బలపరచబడింది. ఇంకా గొప్ప విశ్వాసంతో ఉన్నాడు. ఏ చిన్నది పోయినా ప్రార్థనే, పెన్సిల్ పోయినా ప్రార్థనే, బుక్ కనపడకపోయినా ప్రార్థనే, టీచర్ ఒకవేళ తిట్టాలన్నా తిట్టకుండా ఉండాలని ప్రార్థన చేయమని నన్ను అడుగుతూ ఉండేవాడు అనమాట. ఇప్పటికీ ఒకవేళ నాకు ఏదైనా బాగోలేదని అన్నాను అనుకోండి, మమ్మీ ప్రార్థన చేసి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్తూ ఉంటాడు. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే తనలో విశ్వాసం అనేది పుట్టుకొచ్చింది. ఎలాగంటే ఎదురు చూసి ప్రార్థన చేసి అతడు పొందుకున్న తర్వాత నిరీక్షణలో విశ్వాసం మనం పొందుకుంటామండి. హల్లెలూయ. నిరీక్షించడం ద్వారా మనలో విశ్వాసం బలపడుతుంది. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు, ఒక 3000 సంవత్సరాల క్రితం ఇదే భూలోకంలో దావీదు మహారాజు జీవించాడు. అతడు దేవునికి హృదయానుసారుడు, దేవుని హృదయాన్ని తెలుసుకున్నవాడు, దేవుని సమయాన్ని అతడు తెలుసుకున్నాడు. ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడో తెలుసు. దేవుణ్ణి వెలుగుగా అతడు కలిగి ఉన్నాడు. అందుకే అతడు ఈ మాట చెప్తున్నాడు, నేను ధైర్యము తెచ్చుకొని నా హృదయం నిబ్బరముగా ఉంచుకుంటాను. ఎందుకంటే నేను ఎవరి మీద కనిపెట్టుకొని ఉంటున్నాను? ఐ వెయిట్ అపాన్ లార్డ్. దేవునిలో నేను కనిపెట్టుకొని ఉంటాను, దేవునిలో నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. ఆయన కార్యము సఫలపరుస్తాడు. ఇక్కడ శత్రువుల నుండి విడిపించబడే విషయంలో అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు విడిపిస్తాడు, ఖచ్చితంగా విడిపిస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్న క్రమంలో ఈ మాట రాశాడండి. హల్లెలూయ. అయితే ఈ వచనంలో కనిపెట్టుకొని యుండుము అనే మాట మనం ఏమి చేయకపోయినా పర్లేదు అని కాదు. వెయిట్ చేయడం అంటే దేవుడు చేసేస్తాడులే, ఆయన చూసుకుంటాడు, ఇంక మనం ఏమి చేయాల్సిన పని లేదు అని కాదు. ఈ కనిపెట్టే విషయంలో మనం కొన్ని పాటించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నిర్ణయ కాలం ఉంది కదా, వెయిటింగ్ పీరియడ్ ఉంది కదండి. ఈ పీరియడ్లో మనము చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి, మనము కలిగి ఉండవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, వెయిటింగ్ పీరియడ్లో మనకు ఓర్పు కావాలి, సహనం కావాలి, అలాగే దేవునితో సంబంధాన్ని సహవాసాన్ని మనము విడవకూడదు. ఎప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనతో సహవాసాన్ని, సమయాన్ని, సంబంధాన్ని మనం కలిగి ఉండడానికి మనం ఎప్పుడు చూసుకోవాలి. ప్రతి చిన్న విషయంలో దేవుడు తోడుగా ఉంటాడు, ప్రతి చిన్న విషయంలో ఆయన హస్తం మనకి తోడుగా ఉంటుందని గమనించాలి. ఒక కార్యం జరిగింది అంటే ఇది నా వల్ల జరిగింది అని అనుకోవద్దు. దాని వెనకాల దేవుడు ఎంత కృప చూపించాడు, ఆయన కరుణ కలిగిన హస్తమును చాపి మనలను నడిపించాడు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ముందుకు వెళ్ళాలంట. అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అందులోని గూఢమైన విషయాలు, ఆశ్చర్యకరమైన సంగతులను ధ్యానం చేస్తూ దేవుడు చేయగలడు, ఆయన చేస్తాడు అని ఒక గొప్ప విశ్వాసాన్ని మనలో మనము పెంపొందించుకుంటూ ఉండాలండి. మన చుట్టూ పరిస్థితులు ఎలాగ మారిపోయినా, మేలు జరిగినా, కీడు జరిగినా, బాధ కలిగిన, సంతోషం కలిగిన అన్ని విషయాల్లో ఆరాధించేవారిగా మనం ఉండాలి. అలాగే మనం కలిగి ఉన్న తలాంతులు దేవుడు ఇస్తాడు కదా, ప్రతి ఒక్కరికి తలాంతులు ఇస్తాడు, వరాలు ఇస్తాడు. వాటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవునికి మనము చెల్లించాలి. ఈ లక్షణాలన్నీ మనము ఈ వెయిటింగ్ పీరియడ్లో మనము కలిగి ఉండాలండి. ఊరికనే వెయిట్ చేసేయడం కాదు, దేవుడు చేస్తాడులే మన పని మనం చేసుకుందాము అంటే కార్యం జరగదండి. ఇక్కడ దావీదు తన జీవితంలో దేవుణ్ణి తన బలముగా కోరుకున్నాడు. ఆయనే నా ప్రాణదుర్గము, నేను ఇంకెవరికి భయపడతాను, దేవుడే నాకు వెలుగు, ఆయనే నాకు రక్షణ అని చెప్పి దేవుని పైన పూర్తిగా ఆధారపడ్డాడంట. ఏం చేశాడండి? పూర్తిగా ఆధారపడ్డాడు. ఈ వెయిటింగ్ పీరియడ్లో పూర్తిగా దేవుని పైన ఆధారపడ్డాడు. అలాగే మన జీవితంలో కూడా మనం దేవుణ్ణి మన బలంగా పొందుకోవాలి. ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తండ్రి
నీవు నీ వాగ్దానాలు ఖచ్చితంగా నీ బిడ్డల జీవితంలో నెరవేరుస్తావు, నా జీవితంలో కూడా నెరవేరుస్తావని చెప్పి ఎదురు చూడాలి. మనము ఎదురు చూడాలి, దేవుని సమయం కోసం కనిపెట్టాలి. ఇక్కడ దావీదు తన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. శత్రువులు బాధించారు, ఎన్నో దాడి బెదిరింపులు తన చుట్టూ ఉన్నాయి. దావీదుకు ఒక విషయం తెలుసు, వీటన్నిటి మధ్యలో ఆయనకు ఒక విషయం తెలుసు, నిజమే ఆలస్యం అవ్వచ్చు, కొన్ని విషయాలు ఆలస్యం అవ్వచ్చు, కరెక్టే, కానీ ఆయన సమయము సరైనది అని దావీదు నమ్మాడు. సరైన సమయంలో తగిన కాలంలో ఆయన తన కృప చూపిస్తాడు, ఆయన ఫలింపజేస్తాడు, ఆయన కార్యాన్ని జరిగిస్తాడు అని దావీదు నమ్మాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా మన జీవితంలో ప్రార్థనలు జవాబు దొరకట్లేదని, మన ఉద్దేశాలన్నీ నెరవేర్చబడట్లేదు, ఏంటి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని, నన్ను మర్చిపోయాడా అని అనుకుంటున్నారేమో. ఈరోజు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను, ఒకవేళ అలాగ మీరు అనుకున్నట్లయితే వెయిట్ చేయలేకపోతున్నారేమో. దేవుడు ఒక మాటను చెప్పమంటున్నాడు, నీవు ఈ వెయిట్ చేస్తున్నావు కదా, 2 కార్యాలు జరుగుతున్నాయి. అదేంటంటే దేవుడు నిన్ను ఆ ఫలము కోసం సిద్ధపరుస్తున్నాడండి, మనల్ని తయారు చేస్తున్నాడు. ఆ ఫలితాన్ని పొందుకోవడం కోసం, ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడం కోసం నీలో ఎలాంటి లక్షణాలు కావాలో, ఓర్పు లేదేమో, ఓర్పును నీలో పెంచడానికి కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. సహనం లేదేమో, సహనం నీకు కలిగించడానికి కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నామేమో, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఇంకా బలపడడం కోసమే ఆలస్యం జరుగుతుంది. ఇక్కడ రాన్ కూడా ఆ ప్యాడ్స్ కోసం ఎదురు చూశాడు. ఆ వెయిటింగ్ పీరియడ్లో తనలో విశ్వాసం ఏమైంది, బలపడింది, విశ్వాసాన్ని పొందుకున్నాడు. కాబట్టి లేట్ అవుతుంది అంటే మంచిదే, మరొక మంచిదే అన్నట్టు, లేట్ అవుతుంది, వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే మంచిదే, ఏదో దేవుడు నేర్పిస్తున్నాడు. మనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక రూపాంతరం అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడనే ఒక మంచి ఆలోచన మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. అంతేకాదు, మనం తయారు చేయడమే కాదు, మన విషయంలో జరగవలసిన కార్యాన్ని ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు. ఆయన స్టార్ట్ చేశాడు. మనలో ఎలాంటి ఆశీర్వాదాన్ని మనల్ని తీసుకువెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడో ఆ విషయాన్ని ఆయన ఆల్రెడీ ప్రారంభించాడు. అది ప్రాసెస్లో ఉంది. అలాగే మనలను కూడా ఆ అనుభవంలోనికి వెళ్ళడానికి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నోవహు చరిత్ర మనకు తెలుసు కదా. నోవహుకు దేవుడు ఒక మాట చెప్పాడు, ఏంటంటే ఓడని సిద్ధపరచు. ఈ జనులు దుష్టత్వాన్ని మానట్లేదు, దేవుని మాటను వాళ్ళు వినట్లేదు, చెడుతనము ప్రబలిపోయింది, కాబట్టి భూమి అంతటిని నేను నాశనం చేసేస్తాను. అయితే నీవు నీతిమంతుడుగా ఉన్నావు కదా, నిన్ను రక్షిస్తాను, నీ కుటుంబాన్ని రక్షిస్తాను అని చెప్పి దేవుడు ఒక మాట, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి అంటే ఓడను కట్టాలి. ఆ జలప్రలయం రావడానికి ముందు దేవుడు ఈ మాట చెప్పడానికి మధ్యలో ఎంత పీరియడ్ పట్టింది తెలుసా? కొన్ని దశాబ్దాలు, ఇంచుమించు 120 సంవత్సరాలు సుమారుగా కాలం పట్టింది. దేవుడు చెప్పారు, కానీ సహనంతో, విధేయతతో నోవహు ఎదురు చూశాడంట. ఆయన ఒకసారి చెప్పాడు అంటే ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆలస్యమైన ఆయన వాగ్దానాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడని నమ్మాడు. కాబట్టి నోవహు ఎదురు చూశాడు. ఆ 120 సంవత్సరాలు కూడా ఆ ఓడను నిర్మాణం చేశాడు. ఎంతోమందికి చెప్పాడు, మీరు మానండి, చెడుతనమును విసర్జించండి, రక్షణలోనికి రావండి అని తను చెప్పాల్సిన సువార్త అంతా కూడా తెలియజేశాడు. కానీ ఎవరూ దాన్ని లక్ష్య పెట్టలేదు. ఈ ఓడను నిర్మాణం చేస్తున్న సమయంలో కూడా అందరూ అవమానించారట. ఏం చేస్తున్నాడు ఈ పెద్దాయన, జలప్రలయం ఎందుకు వస్తుంది, అసలు ఈ ఓడ ఎందుకు కడుతున్నాడు, అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందరూ హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో నోవహు ఎదురు చూశాడంట. 120 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పి ఆ రక్షణ పొందుకోవడానికి ఆ ఓడలోనికి ప్రవేశించాడు. నిజంగానే 120 సంవత్సరాల తర్వాత జలప్రలయం వచ్చింది. అతడు విధేయతతో దేవుని మాటకు లోబడి ఎదురు చూశాడు. కాబట్టి ఆ రక్షణ ఓడలోనికి దేవుడు నోవహును తన కుటుంబాన్ని ప్రవేశపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నోవహు ఆ రక్షణ పొందాడు. ఒక దీవెన, అదొక దీవెనే కదండి. అతడు ఎదురు చూసే ఈ క్రమంలో అతడు క్యారీ చేసిన విషయం ఏంటండి? దేవుని మాటకు
లోబడ్డాడు. లోబడుతూ దేవునిలో ఎదురు చూశాడు. విధేయత చూపిస్తూ దేవునిలో ఎదురు చూశాడు కాబట్టి ఆ రక్షణ ఓడలోనికి అతడు ప్రవేశించి రక్షించబడ్డాడు. హల్లెలూయా. అలాగే రూత్ చరిత్రలో మనం గమనిస్తే రూత్ కూడా తన యవన దశలోనే తన భర్తను కోల్పోయింది, ఒంటరిగా ఉంది. అత్త చెప్పింది నయోమి, అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, వేరే పెళ్లి చేసుకో, మీరు లైఫ్లో మీరు సెటిల్ అయిపోండి ఇక్కడే అని చెప్తే రూత్ ఏమని చెప్పిందంటే, లేదు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఆమె నిస్వార్థమైన మనసు మనకు అక్కడ కనిపిస్తుందండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, ఆమె కోసం ఆలోచించుకోలేదు. దేవుని మనసు కూడా అలాంటిదే కదా, ఇతరుల కోసం ఆలోచించే మనసు, ఇతరుల విషయంలో శ్రద్ధను చూపించి వారి అవసరం ఏంటి, వారి కష్టం ఏంటి అని చెప్పి ప్రభు మనల్ని ఎలాగైతే ప్రేమిస్తూ సంరక్షిస్తుంటాడో ఇక్కడ రూతు కూడా అలాగే నిస్వార్థమైన మనసు కలిగి, క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి అత్త విషయంలో తను జాగ్రత్త తీసుకుంది, ఒక నిర్ణయం తీసుకుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తా, నీతో పాటు నేను కూడా ఉంటానని చెప్పి ఆమెతో పాటు ప్రయాణం చేసింది బెత్లెహేముకు. అద్భుతంగా. యాక్చువల్గా రూతు అన్యజనురాలు, ఆమె ఒక అన్యజాతికి సంబంధించిన స్త్రీ. కానీ ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకుంది, అత్తను వెంబడించాలని ఆమె ఒక డెసిషన్ తీసుకుంది, దేవుణ్ణి, అత్త ఎవరినైతే సేవిస్తుందో అదే దేవుణ్ణి సేవించాలని ఆమె నిర్ణయం తీసుకుందండి. హల్లెలూయా. జీవము కలిగిన దేవుణ్ణి సేవించడానికి ఆమె ఇష్టపడింది, అత్తను వెంబడించింది, దేవుణ్ణి కోరుకుంది, నిజమైన దేవుణ్ణి కోరుకుంది. అలాగే తన జీవితంలో దేవుడు నిజంగానే ఆమె ఎదురు చూసిందండి. ఆమె ఎదురు చూసినట్లుగానే దేవుడు నిర్ణయించిన కాలంలో ఆయన సమస్తము ఆయన ఏర్పాటు చేశాడు, ప్రొవైడ్ చేశాడు, ప్రొవిజన్ ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క సమకూర్పును ఆమె జీవితంలో చూసింది, ఎదురు చూసింది. అత్త ఏం చెప్పితే అది చేసింది, ధైర్యంగా చేసింది. నేను చెయ్యను అని ఏం మాట్లాడలేదు, వెయిట్ చేసింది. ఆమె దేవునిలో ఎదురు చూసింది. అలాగే నిస్వార్థమైన మనసును ఆమె ఆ వెయిటింగ్ పీరియడ్లో క్యారీ చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు తన జీవితంలో కూడా అద్భుతం చేశాడు. బోయాజు జీవితంలోనికి రూతును దేవుడు ప్రవేశపెట్టాడు. వారి ఇద్దరి కుటుంబంలో నుంచి, సంతానంలో నుంచి యేసయ్య జన్మించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు రూతు జీవితంలో జరిగించాడు కదా. ఊరికనే జరిగిందా? ఊరికనే దీవించబడిందా? లేదు. ఆమె ఎదురు చూసింది, నిజమైన దేవుడిని తెలుసుకుంది, ఆయన్నే కోరుకుంది. అత్త చెప్పినట్లుగా ఆమె ధైర్యంగా ప్రతి పని చేసింది, దేవుల్లో నిలకడగా ఉండి గొప్ప ఆశీర్వాదాన్ని ఆమె పొందుకుంది. ఇక్కడ రూత్ కూడా వెయిట్ చేసింది, దీవించబడింది. ఆమె ఏం క్యారీ చేసిందండి? నిస్వార్థమైన మనసు. చెప్తారా? నిస్వార్థమైన మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఆమె క్యారీ చేసింది, ఆమె ధరించుకుంది. అలాగే లోబడింది, అత్తకు లోబడింది, అత్తకు విధేయత చూపించి ముందుకు వెళ్ళింది. గొప్ప దీవెన ఆమె పొందుకుంది. అలాగే యోసేపు చరిత్రలో కూడా మనం చూస్తే ఐగుప్తు దేశానికి దేశాధికారిగా దేవుడు బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు. కానీ దానికంటే ముందు కొన్ని సంవత్సరాలు అతడు చెరసాల్లో ఉన్నాడు, అతడు బంధించబడ్డాడు. ఆ పరిస్థితిలో అతడు కలిగి ఉన్నది ఏంటంటే నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, నమ్మకంగా ఉన్నాడు, ఏది ఆశించలేదు. బయటికి నన్ను తీసుకువెళ్తారని ఏమీ ఆశించలేదు, ఏ మాట మాట్లాడలేదు. దేవుని సమయం కోసం అతడు ఎదురు చూశాడు. గొప్ప దీవెన దేవుడు ఘనపరిచాడు. అధికారిగా దేవుడు యోసేపును ఘనపరిచాడు. ఈ ముగ్గురి విషయంలో కూడా దేవుడు అద్భుతాలు జరిగించాడు. ఇంకొకసారి రిపీట్ చేస్తానండి. నోవహు అతడు ఏం క్యారీ చేశాడంటే వెయిట్ చేశాడు, దేవునిలో ఎదురు చూశాడు, ఆయన సమయం కోసం ఎదురు చూశాడు, విధేయతను అతడు క్యారీ చేశాడు, దేవుని మాటను అతడు లోబడ్డాడు, రక్షణ పొందాడు. రూత్ కూడా ఆమె నిస్వార్థమైన మనసును క్యారీ చేస్తూ అత్తకు లోబడింది, దేవునిలో ఎదురు చూసింది. గొప్ప దీవెన ఆమె జీవితంలో దేవుని యొక్క సమకూర్పును ఆమె చూసింది, అనుభవించింది. అలాగే యోసేపు జీవితంలో కూడా ఒక చెరసాలలో వేయించబడిన స్థితిలో నుండి దేవుడు ఏ దేశంలో అయితే ఒక బందీగా ఉన్నాడో అదే దేశానికి ఒక అధికారిగా దేవుడు చేశాడు గొప్ప కార్యాన్ని.
ఊరికనే జరగలేదు, ఎదురు చూశారు వాళ్ళంతా కూడా. కొంత సమయాన్ని వారు వెచ్చించాల్సిన వచ్చింది. కొంత ఆలస్యం, కొంత జాప్యం జరిగింది. కానీ ఆ ఆలస్యము వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితంలో కూడా ఏదైనా ఆలస్యం అవుతుందేమో. ఏంటి పరీక్షలు, ఎందుకు నా లైఫ్లోనే ఎందుకు ఆలస్యం జరుగుతుంది అని ఒకవేళ నీవు అనుకుంటే ఈ మాట చెప్పి నేను మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నాను. ఆలస్యం మంచిదే. ఆలస్యం అయినా సరే దేవుడు తన నిబంధనను నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా, బిగ్గరగా 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లిద్దామండి. ఆయన సమర్థుడు. ఆయన వాగ్దానం చేస్తే తప్పకుండా నెరవేరుస్తాడు. సమయం అవ్వచ్చు, పర్వాలేదు, ఏం కాదు. ఆ ఆలస్యం మనలను సిద్ధపరచడానికే. హల్లెలూయా. నిరీక్షించడంలో 3 విషయాలు ఉన్నాయండి. ఈ నిరీక్షించే క్రమంలో మన విశ్వాసం బలపడుతుంది. చెప్తారా? మన విశ్వాసం బలపడుతుంది. అలాగే రెండవది, ఈ నిరీక్షించే క్రమంలో మన మనస్సు దృఢపరచబడుతుంది, స్థిరంగా ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనే ఒక దృఢమైన విశ్వాసం. ఇక్కడ అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొని నా హృదయం నిబ్బరంగా ఉంది. ధైర్యంగా ఉన్నాడు, నిబ్బరంగా ఉన్నాడు. ఎలాంటి భయం లేదు నాకు. ఎట్లాంటి పరిస్థితి నా చుట్టూ వచ్చినా సరే నాకు భయం లేదు. ఆ దృఢమైన విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది అంటే యేసునందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడే. 3వ విషయం ఏంటంటే క్రీస్తులో మనము నిజంగా నిరీక్షణ కలిగిన వారిగా ఉంటే ఆయన చిత్తానికి మన ఉద్దేశాలకి అవన్నీ 2 కూడా అలైన్ చేయబడతాయి, ఒకే దాటి మీదకి వచ్చేస్తాయంట. మన హృదయము ఆయన చిత్తాన్ని నెరవేర్చేదిగా మార్చబడుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిరీక్షించండి, ఖచ్చితంగా నిరీక్షించాలి. ఎన్నటికీ అది నిన్ను నిరాశపరచదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక ఒక పాట పాడాను కదా, నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును ఖచ్చితంగా చూస్తావు. నీవు పైకి ఎగరెదవు. యెహోవా కొరకు ఎదురు చూచువారు చెప్పాలి, నూతన బలము. వాళ్ళు అలసిపోరంట, అలయక నడిచిపోతారు, సొమ్మసిల్లక పరిగెత్తెదరు, పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, పైకి ఎగురుదు. నీవు వేచి ఉన్న ఫలమును ఖచ్చితంగా నీవు చూస్తావు. యేసునందు నిరీక్షణ ఉంచండి. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.